ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే తిరుమల శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడాలనుకుంటారో, అంటే దీన్ని మనం మొదటి గడప దర్శనం అని, లేదా విఐపి దర్శనం అని, లేదా ఎలవన్ దర్శనం అని పిలుస్తూ ఉంటామండి. అది కూడా కేవలం రూ. 120 దర్శన టికెట్ తోటి మీరు తిరుమల శ్రీవారిని మొదటి గడప వరకు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది టీడీ దేవస్థానం వారు ప్రతి శ్రీవారి భక్తులకు కూడా ఈ అవకాశం అయితే కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టికెట్లు మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, మనకి ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే ఈ స్వామివారి దర్శన టికెట్లు టీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. దీన్ని మనం శ్రీవారిక ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. అంటే లక్కీ డిప్ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఈ 4 రకాల ఆర్జిత సేవలకైతే టీడీ దేవస్థానం వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇందులో మనకి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మనాభ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఇది కేవలం రూ. 120 టికెట్ తోటి తిరుమల శ్రీవారికి జరుగుతున్న సుప్రభాత సేవలో పాల్గొని, దాని తర్వాత మీరు తిరుమల శ్రీవారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుందండి. అందుకని వీటిని మొదటి గడప దర్శనం టికెట్ అని పిలుస్తూ ఉంటాం. ఇదే దర్శనం మీరు చేసుకోవాలనుకోండి, టీడీ దేవస్థానం వారికి సుమారుగా 50 లక్షల నుండి కోటి రూపాయల పైనే మీరు డొనేషన్ చేస్తే ఈ కోటలో మీరు తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు, ఈ సుప్రభాత సేవ కాకుండా మీరు తిరుమల శ్రీవారిని మొదటి గడప దర్శనం చేసుకోవాలనుకుంటే కనీసం రూ. 10,000 శ్రీవారిని ట్రస్ట్కి డొనేషన్ చేస్తే మీరు తిరుమల శ్రీవారిని ఎలవన్ దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా తక్కువ రేట్లో ఈ స్వామివారి దర్శన టికెట్లు ప్రతి నెల కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కేవలం రూ. 120 తిరుమల శ్రీవారికి ఆతిథ్యంలో పాల్గొని దాని తర్వాత శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లు మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ, లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ కోసం ముందుగా మీరందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికోసం ప్రతి నెల కూడా, అంటే 3 నెలలు ముందుగానే మనకి అప్డేట్ టీడీ దేవస్థానం వారు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి కోటాలో భాగంగా ఈ నెల, అంటే జూలై నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు, అంటే సుమారుగా 2 రోజుల పాటు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆన్లైన్లో మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మొబైల్ నెంబర్ ద్వారా 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. అదేవిధంగా 12 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళని కేవలం సుప్రభాత సేవకి మాత్రమే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప, మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే అర్చన సేవ కానీ, లేదా తోమల సేవ కానీ, లేదా అష్టదళ పాదపద్మనాభ సేవ కానీ వీటికైతే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. వాళ్ళకు కూడా మీరు వేరే మొబైల్ నెంబర్ తోటి మీరు లక్కీ డిప్లో వాళ్ళకు కూడా తీయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా మీరు సెపరేట్ వేరే ఐడి తోటి లాగిన్ అవి మీరు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాగ మీరు ఈ 4 రకాల సేవలు కూడా మనకి అక్టోబర్ మంత్కి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ 4 రకాల సేవలు కూడా ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. లేదు అనుకుంటే ఒకే సేవని ఎంపిక చేసుకుని ఒకే డేట్ను కూడా మీరు ఎంపిక చేసుకుని మీరు లక్కీ డిప్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మనకు ప్రజెంటు ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య సుమారుగా 4 లక్షల నుండి 5 లక్షలు 6 లక్షల వరకు కూడా ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటే మీరు ఏదో ఒక రకమైనటువంటి సేవకి ఏదో డేట్కి మీరు ఎంపిక అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. అందుకని అక్టోబర్ మంత్ అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఈ 4 రకాల సేవలు కూడా సెలెక్ట్ చేసుకుంటే ఈ 4 రకాల సేవల్లో ఏదో ఒక సేవకి మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదో డేట్కి
కూడా మీరు ఎంపిక అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కొంతమంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పుట్టినరోజు కానీ, లేదా వాళ్ళ పెళ్లి రోజు కానీ, లేదా వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ, లేదా స్పెషల్ అకేషన్ ఏమైనా ఉంటే ఆ డేట్ని ఎంపిక చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనడం జరుగుతుంది. ఒక్కోసారి స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటే లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. లేదనుకుంటే సెలెక్ట్ కాకపోవడం ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ టికెట్లు మనకి ఒక నెలకు వచ్చి సుమారుగా 8,500 లోపే ఉంటాయి కాబట్టి ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తుల సంఖ్య సుమారుగా 5 లక్షల నుండి 6 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఏదో సేవకి మనం సెలెక్ట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. కాకపోతే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే SMS అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు SMS రాలేదనుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొన్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి టీటీడీ దేవస్థాన సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ లాగిన్ అవి మనకి పైన హోమ్ పేజ్లో పైన టాప్లో హిస్టరీ ఉంటుందండి. అక్కడ క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ సెలెక్ట్ అవుతే మీరు ఆన్లైన్లో సెలెక్ట్ అవుతే మళ్ళీ 2 డేస్ పాటు మీరు ఈ అమౌంట్ కట్టడానికి టీటీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా జూలై నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూలై నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఏ సేవకైతే ఎంపిక అయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టాలి. అంటే ఉదాహరణకి సుప్రభాత్ సేవ టికెట్ కాస్ట్ మీకు ₹120, తోమల సేవ టికెట్ కాస్ట్ మీకు ₹220, అర్చన సేవ టికెట్ కాస్ట్ మీకు ₹220, అష్టదళ పద్మనాభ సేవ టికెట్ కాస్ట్ మీకు ₹1,250 చొప్పున ఉంటుందండి ఈచ్ పర్సన్కి. కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరికీ కలిపి అంటే ఉదాహరణకి సుప్రభాత్ సేవ ఉందనుకోండి, టికెట్ మీకు ₹120 కాబట్టి ఇద్దరికీ కలిపి ₹240 మీరు ఆన్లైన్లో పే చేయాలి. పే చేసే ముందు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అది కూడా 1 MB లోపు ఉండాలండి. అదేవిధంగా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో పే చేసిన తర్వాత మాత్రమే మీరు ఈ స్వామివారి యొక్క ఆదిత్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. సుప్రభాత్ సేవలో అయితే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని మీ కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉన్నాయో అర్చన సేవ కానీ, తోమాల సేవ కానీ, అష్టదళ పద్మనాభ సేవ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్ మీద చాలా క్లియర్గా ఉంటుందండి. మీరు రిపోర్టింగ్ టైం అని లేదా సేవ టైం అని ఉంటుంది. రిపోర్టింగ్ టైం అంటే ఉదాహరణకి మీకు సుప్రభాత్ సేవ అనుకోండి, నైటు అంటే మిడ్ నైట్ 2 గంటలకి మీరు రిపోర్ట్ చేస్తే సేవ మీకు తెల్లవారుజామున 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా తోమల సేవ అయితే మీరు 3 గంటలకు రిపోర్ట్ చేస్తే 3:30కి అయితే సేవ అయితే స్టార్ట్ అవుతుంది. అర్చన సేవ అయితే 4 గంటలకు రిపోర్ట్ చేస్తే 4:30కి సేవ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా టైమింగ్స్ అయితే ఉంటాయండి. మీరు ఇన్ టైంలో మీరు అక్కడ రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత సుప్రభాత్ సేవ అనుకోండి, మీరు స్వామివారి యొక్క సుప్రభాత్ సేవ కానీ, తోమల సేవ కానీ, అర్చన సేవ కానీ, లేదా అష్టదళ పద్మనాభ సేవ కానీ ఈ 4 రకాల సేవలు కూడా స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ ఏదైతుందో అంటే ఆనంద నిలయం, బంగారు పోకలను పిలుస్తాం కదండి అక్కడ, లేదా స్వామివారి యొక్క మనకి కులశేఖర పడి అనేటువంటి మండపం దగ్గర నుండి కానీ, లేదా రాములవారి మేడ మండపం దగ్గర నుండి కానీ ఇటువంటి మండపాలు ఉంటాయి కదండి. అంటే స్వామివారికి 7 ద్వారాలు కాబట్టి మనకి 1వ ద్వారం, 2వ ద్వారం, 3వ ద్వారం, 4వ ద్వారం వరకు కూడా మనకి మిగిలినటువంటి 3 సేవలు ఏవైతే ఉంటాయో అంటే తోమల సేవ, అర్చన సేవ, అష్టదళ పద్మనాభ సేవలకి అక్కడ కూర్చోబెట్టి స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్ని మనం కళ్ళారా చూసిన తర్వాత స్వామివారికి దర్శనానికి ప్రతి శ్రీవారి భక్తులు కూడా పంపించడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మీరు అదే స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్లో 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు కూడా మీరు కూర్చుని స్వామివారి యొక్క సేవలు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సుప్రభాత్ సేవలో అయితే బంగారపు వాకిల్లో నుంచుని మనకి సుప్రభాత్ సేవ సాంగ్ ఉంది కదండి, దాన్ని పారాయణ చేసిన తర్వాత మనకి తెర అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే అయితే ముందు అయితే మనకి ఆస్థానానికి సంబంధించి బట్టి గొల్లవారు వచ్చి మనకి
ఆ స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్కి సంబంధించి బట్టి డోర్కి సంబంధించి బట్టి తాళం అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పండితులు వెళ్ళి స్వామివారి యొక్క మాలలు కానీ అదేవిధంగా స్వామివారి యొక్క విగ్రహాన్ని మొత్తం అంతా కూడా రెడీ చేసిన తర్వాత మనకి ఈ సేవ జరుగుతుండగానే కార్యక్రమం అంతా జరుగుతుంటుందండి. మనకి బయట స్వామివారికి బంగారు పాకెట్లో సుప్రభాత సేవ అయితే పారాయణ చేయడం జరుగుతుంది. అది కూడా అన్నమయ్య వంశస్థులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పారాయణ చేస్తారు. వాళ్ళతో పాటు కూడా వచ్చినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ సుప్రభాత సేవ సాంగ్ వస్తే వాళ్ళతో పాటు వాళ్ళు కూడా పారాయణ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మనకి సాంగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బయట అయితే అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారండి. లోపల సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది, బయట అంగప్రదక్షిణ అయితే చేయడం జరుగుతుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్ కూడా మనకి 3 నెలలు ముందుగానే ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు అంగప్రదక్షిణ టికెట్ కూడా బుక్ చేసుకోండి. టికెట్ పూర్తిగా ఫ్రీ. ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ అంగప్రదక్షిణ టికెట్లో అయితే 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అది అలా పక్కన పెడితే మీరు ఈ సుప్రభాత సేవ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి తెర అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఒకరొకరుగా వెళ్ళి తిరుమల శ్రీవారిని దగ్గరగా దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా చెప్పాలంటే మీకు 1 నిమిషం పైనే స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. అంటే మీరు బంగారు పోకల దగ్గర నుండి స్వామివారి యొక్క మొదటి గడప వరకు దర్శించుకుంటారు. కాబట్టి స్వామివారి యొక్క దివ్యమంగళ రూపాన్ని కళ్ళారా చూడడానికి, స్వామివారి యొక్క నిలువెత్తు రూపాన్ని మనం కళ్ళారా దర్శించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ప్రతి నెల కూడా ఈ లెక్కడిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. పాల్గొంటే అతి తక్కువ రేట్లో, అతి తక్కువ ధరలో మీరు స్వామివారికి ఆతిథ్యంలో పాల్గొనవచ్చు. దాని తర్వాత స్వామివారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు స్వామివారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని కోసం ఆన్లైన్లో లెక్కడిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మిగిలినటువంటి 3 సేవలు కూడా అంతేనండి. తాముల సేవ స్వామివారికి జరుగుతూ ఉంటుంది, అర్చన సేవ స్వామివారికి జరుగుతుంటుంది, అష్టదళ పాదపద్మ సేవ స్వామివారికి జరుగుతుంటుంది. అవి కళ్ళారా చూసిన తర్వాత మీ అందరికీ కూడా మళ్ళీ స్వామివారికి దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం టీటీ దేవస్థానం వారు ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి నెల కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు లెక్కడిప్పులో మీరు సెలెక్ట్ అయ్యేంత వరకు కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు లెక్కడిప్పులో సెలెక్ట్ అవుతే తిరిగి 6 నెలల తర్వాత మాత్రమే మళ్ళీ లెక్కడిప్పులో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. కేవలం ఒక 180 రోజులు గ్యాప్ ఉండాలి సేవకి మధ్య. అంటే సెలెక్ట్ అవుతే కాలేదనుకోండి మళ్ళీ మీరు ప్రతి నెల కూడా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలు తరించండి. మరొకసారి చెప్తున్నానండి, అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అన్నది రేపు జూలై నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూలై నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఆన్లైన్లో లెక్కడిప్పులు తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లెక్కడిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.